నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు ప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఔత్సాహిక క్రీడాకారులకు మంచి అవకాశాలు కల్పించాలన్నది ఈ ఆలోచన లక్ష్యంగా కనిపించింది. సుమారుగా 2 నెలల పాటు ఈ కార్యక్రమం జరుగుతూ వస్తుంది. చాలా ప్రాంతాలకు సంబంధించిన గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన యువకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా స్వాగతం పలికింది. అలాగే వివిధ క్రీడల్లో ఎవరైతే రాణిస్తున్నారో వారందరూ కూడా ఒక మంచి వేదికగా ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యంగా కనిపించింది. అయితే ఆడుదాం ఆంధ్ర అని ఇది పెట్టిన వెంటనే ఎల్లో మీడియా కానీ లేదంటే చాలా విపక్షాలు కానీ అసలు ఈ కార్యక్రమం ఎందుకు, జనంతో ఆడుకుంటున్నారు జగన్, ఇలాంటి కార్యక్రమాల వల్ల డబ్బులు వేస్ట్ అనే విస్తృతమైన దుష్ప్రచారాన్ని చేసిన పరిస్థితుల్లో ఇన్నాళ్ళు దాదాపుగా వేలాది మంది గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన యువకులు పాల్గొన్నట్లుగా స్పష్టమవుతోంది. ఫైనల్స్ జరుగుతున్నాయి. ఈ ఫైనల్స్లో గెలుపొందిన క్రీడాకారులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా బహుమతులు అలాగే మిగిలిన సర్టిఫికెట్లు కూడా అందజేయబోతున్నారు. మనతో రాష్ట్ర సాంస్కృతిక సమితి క్రియేటివ్ హెడ్ జోగినాయుడు గారు ఉన్నారు. జోగినాయుడు గారు నమస్తే అన్న. అంటే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పెట్టినప్పుడు అసలు ప్రభుత్వానికి పని పాటలు లేదు, ఈ ఆట ఏంటి అనేది ప్రచారం చేశారు. కానీ ఈ ఫైనల్స్కి వచ్చేటప్పటికి ఇంతమంది గ్రామీణ ప్రాంతాల్లో ఆసక్తి గల క్రీడాకారులు ఉన్నారా అనేది అనిపిస్తుంది. అసలు మీరు అనుకున్న లక్ష్యం నెరవేరినట్టు అని చెప్పుకోవచ్చు? ముందుగా మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఉద్దేశంతో, అంటే ఒక మంచి సాంప్రదాయాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామాన్ని ఒక్కసారి మొదలు పెట్టాలని చెప్పి ఈ ఆడుదాం ఆంధ్ర అనే గొప్ప కాన్సెప్ట్ని భారతదేశంలోనే మొట్టమొదటిసారి ప్రారంభించారండి. ఇది గొప్ప సాంప్రదాయం, గొప్ప సంస్కృతి. ఎందుకంటే ప్రతి పల్లెటూరులోనూ ఇప్పుడు ఈ సెల్ ఫోన్ యుగంలో ఆటలు పాటలు చాలా తగ్గిపోయాయి. కేవలం ఏంటంటే ఈ టీవీ ప్రోగ్రామ్స్ ద్వారానో యూట్యూబుల ద్వారా తప్పితే మనకు యాక్టివిటీ అనేది లేదు ఆంధ్ర రాష్ట్రంలో. సో ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి ఒక వాతావరణంలో ఒక గొప్ప సంస్కృతిని మొదలుపెట్టిన ముఖ్యమంత్రి గారికి ముందు ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. మీరు అన్నారు దుష్ప్రచారం అని. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఈ 5 ఏళ్లలో ఏ రోజు దుష్ప్రచారం చేయలేదు చెప్పండి. అంటే అది సో ఇది కొత్త విషయం ఏం కాదు. కాబట్టి దీని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో ఆయన డే 1 నుంచి ఇప్పటి వరకు రాబోయే ఒక 2 నెలల్లో ఎలక్షన్లో వచ్చే వరకు ఏ ప్రోగ్రామ్ చేసినా, సంక్షేమం చేసినా, డెవలప్మెంట్ చేసినా, ఇలాంటి ఆటలు పాటలు ఎలాంటి యాక్టివిటీస్ చేసినా ప్రజల కోసమే చేశారండి. 1 to 100 ఆయన ఏది చేసినా ప్రజలు 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 దీన్ని ఎవడైనా ఒప్పుకొని తీరాల్సిందే. ఇందులో పెద్ద డిస్కషన్ ఏం లేదు. అంటే ఒకటన్నా, మీరు కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారు. గ్రామీణ ప్రాంతంలో చాలామంది యువకులు ఉన్నారు, చాలామంది క్రీడ పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి వేదిక అనేది లేదు. ఎంతసేపు సెలక్షన్స్లో కొంతమంది వెళ్తారు, దానికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. అందుకని వాళ్ళు ఏంటంటే ఆ గ్రామాల్లోనే అంటే ఎంత మంచి నైపుణ్యం ఉన్నప్పుడు కూడా అక్కడే నలిగిపోయే పరిస్థితి ఉంది. ఇలాంటి ఈ ఆడుదాం ఆంధ్ర, ఇది అందరి ఆట నినాదంతో చేసిన కార్యక్రమం ఏదైతే ఉందో దీనివల్ల ఖచ్చితంగా గ్రామీణ ప్రాంత ఔత్సాహిక క్రీడాకారులకు మంచి అవకాశం ఇచ్చినట్టుగా భావించాలా? డెఫినెట్గా అండి. అంటే ఒక పంచాయతీ లెవెల్ నుంచి టౌను సిటీ వరకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలను ఎందుకు ఎక్కువ పార్టిసిపేషన్ కలిగేశారంటే ఇదే కారణం. అంటే గ్రామాల్లో ఉన్న యువకులు ప్రతి ఒక్కరికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారండి. ఇది పొలిటికల్ అని చెప్పి పొలిటికల్ని కళ్ళు కనపడటం లేదండి. గవర్నమెంట్ ఆర్గనైజ్ చేసింది, ఒక గవర్నమెంట్ ఆర్గనైజ్ చేసిన దాన్ని పొలిటికల్ అని ఎలా అంటారు? సో ఆర్గనైజ్ చేసి ముఖ్యమంత్రి గారే స్వయాన్ని ఈరోజు విశాఖపట్నంలో వాళ్ళందరికీ ఫైనాన్స్లో వచ్చిన అందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారంటే, రాష్ట్రంలో ఇంతమంది యువకుల్ని ఎంకరేజ్ చేస్తున్నారంటే ఇంతకంటే గొప్ప ప్లాట్ఫామ్, ఇంతకంటే గొప్ప సంస్కృతి ఇంకేముంటుంది చెప్పండి. సో కాబట్టి ఎవరు ఏమన్నా కూడా ఈ ఆడుదాం ఆంధ్ర అనే కాన్సెప్టు ఒక మంచి ప్లాట్ఫాము మొదలుపెట్టారు. ఇది ఈ సంవత్సరంతో మొదలయ్యి రానున్న సంవత్సరాలు అన్నింటిలోనూ కూడా ముఖ్యమంత్రి గారు మరింత గొప్పగా దీన్ని డెవలప్ చేసి కాన్సెప్ట్ని చేస్తారు. మనందరం చూడబోతున్నాం. ఇంకోటన్నా, మీరు అన్నారు కదా దుష్ప్రచారం అని, నేను అన్నాను, దానికి మీరు కౌంటర్ ఇచ్చారు. అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి నడిచినా దుష్ప్రచారమే, కూర్చున్నా దుష్ప్రచారమే, నవ్వినా దుష్ప్రచారమే. దుష్ప్రచారానికి ఇంకా కాలము హద్దు అంటే ఏమీ లేదు.
విపక్షాలకు ఎల్లో మీడియాకి ఇదే పనిగా నడిచిపోతుంది. మీరు సాంస్కృతిక సమితి ద్వారా దాన్ని ఏ రకంగా తిప్పికొట్టబోతున్నారు? అంటే ఒక సానుకూల దృక్పథంతో ఈ దుష్ప్రచారాలను ఏ రకంగా తిప్పికొట్టబోతున్నారు? అంటే అదే ఇప్పుడు మీరు అన్నారు చూసారా, జగన్ గారు నడిచిన, మాట్లాడిన, నవ్విన, ముఖ్యంగా నవ్విన ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారు ఎంత దారుణం అంటే బేసిక్గానే ముఖ్యమంత్రి గారు ఆయన ఎక్కడైనా కూడా చాలా సాఫ్ట్ స్పోకెను, తర్వాత చక్కగా నవ్వుతూ పలకరింపు. అంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని నవ్వుతూ పలకరిస్తారు, నవ్వుతూ కళ్ళతోనే నవ్వుతూ పలకరిస్తారు. ఆ మధ్య కృష్ణ గారు చనిపోయినప్పుడు హైదరాబాదు పలకరించడానికి ముఖ్యమంత్రిగా వెళ్తే అంటే ఎంత దారుణం, ఎంత వర్స్ట్ అంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చి నవ్వుతున్నారంట. జగన్ గారు నవ్వడం ఏంటంటే ఆయన ఎప్పుడు అలా అలా చక్కగా పలకరింపు. అంటే చనిపోయిన మనిషి దగ్గరికి వచ్చి ఆయన కూడా ఏడవాలా, ఆయన కూడా అని చెప్పి ఏడవాలండి. పలకరింపు, వాదార్పు అది ఎంతోమంది పెద్దవాళ్ళు, మునులు, మహర్షులు చెప్తూ ఉంటారు. చావు అనేది ఒక సెలబ్రేషన్ అంటారు. అంటే అక్కడ దాని అర్థం అక్కడ వాళ్ళని ఏడుస్తూ పలకరించాలి కదా. ఆయన ఏంటంటే వాళ్ళకు ఓదార్పు అనేది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే పలకరిస్తారు. మీకు తెలియదేమో, మనలాగా ఆయన సినిమా పెర్ఫార్మర్ కాదు, ఆయన నాయకుడు ఆయన. సో ఆయన నవ్వును కూడా వక్రీకరించడం అనే ఒక చెత్త సంస్కృతి అసలు నేను ఎక్కడ చూడలేదండి. ఇప్పుడే మొదలైంది. అంటే నవ్వినా తప్పేనా ఇదేంటండి? ఎలక్షన్లో మన ప్లాన్ ఎలా ఉండబోతుందండి? అంటే మన సాంస్కృతిక సమితి తరపున జనాల్ని జాగృతం చేయడం, అంటే యాక్టివేట్ చేయడం కానీ ఆలోచింపు చేయడంలో ఒకవైపు నుంచి విపరీతమైన రాంగ్ అంటే మౌత్ పబ్లిసిటీ పెరిగిపోతుంది, మరోవైపు దుష్ప్రచారాలు ఆల్రెడీ అది ఎప్పటి నుంచో నడుస్తుంది. ఇంకా ఎక్కువ డోస్ పెంచినా జనం నమ్మే పరిస్థితుల్లో లేరు. కాబట్టి మీ వైపు నుంచి ఎలా ఉండబోతుంది? ఇంకా దుష్ప్రచారమే, వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారమే వైఎస్ఆర్ పార్టీకి మంచి ప్రచారం, శ్రీరామ్ రక్ష. సింపుల్. డే 1 నుంచి అదే జరుగుతుంది. ఇప్పుడు ఇంకా ఎక్కువైంది, ఎలక్షన్లు కాబట్టి ఇంకా ఉధృతంగా ఉంటుంది ఇది మొత్తం డెఫినెట్గా. ఎందుకంటే మంచి చేసిన వాళ్ళకి మంచే జరుగుతుందండి. అది జగనన్న చెప్పినట్టు ఆయన వల్ల లబ్ధి పొందిన ప్రతి పేదవాళ్ళు ఎవరైతే అన్ని రకాలు ఏ రకంగా లబ్ధి పొందిన మనిషి వాళ్ళు మీరే మా క్యాంపెయిన్ అన్నారు. సో కాబట్టి మాలాంటి సినిమా యాక్టర్లు ఆయన మీద అభిమానం కొలిది ప్రచారం చేస్తాం డే 1 నుంచి మాకున్న ఇష్టం మీద. సో మాకంటే కూడా ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళందరూ చేసే ఆ ప్రచారం జగనన్నకి 1000 రెట్లు. సో అది చాలు. అంతకంటే స్టార్ క్యాంపెయినర్లు ఆయనే బేసికల్గా ఒక స్టార్ క్యాంపెయినర్. సో ఆయన వల్ల లబ్ధి పొందిన మాలాంటి వాళ్ళ పేద కళాకారులు ఎవరైతే వాటెవర్ ప్రతి ఒక్కరు కూడా ఆయనకి స్టార్ క్యాంపెయినర్లే. అది చాలు ఆయనకి, ఎవరో అవసరం లేదు, ప్రజలే చాలు ఆయనకి. థ్యాంక్ యూ. రైట్, చూసాం కదా. మొత్తం మీద ఆడుదాం ఆంధ్ర సూపర్ సక్సెస్ అయింది. అంటే అనుకున్న దానికన్నా సూపర్ సక్సెస్ అయినట్లుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం పిలిపించింది, దానికి ప్రతిగా స్పందించింది యువలోకం, ముఖ్యంగా క్రీడాలోకం. ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చాలామంది క్రీడాకారులంతా కూడా స్పందించి ఈ కార్యక్రమంలో పాల్గొనడం, తమ సత్తాన్ని చాటడం అనేది జరుగుతూ వస్తుంది. దీనికి ఫైనల్స్లో ఎవరైతే గెలుపొందారో వారందరూ కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా సర్టిఫికెట్స్ ఇవ్వడం, వారిని బాగా రాణించిన వారికి మరింత ఉన్నత స్థాయిలో తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు ప్రజలే స్టార్ క్యాంపెయినర్లని ముఖ్యమంత్రి పిలిపించిన నేపథ్యంలో ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో వారే క్యాంపెయినర్లుగా ఉంటారు. ఈ విషయంలో తాము చాలా ధీమాగా ఉన్నామంటూ సాంస్కృతిక సమితి క్రియేటివ్ హెడ్ చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.